హాయ్ అందరికీ నమస్కారం. పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీనికి సంబంధించి పెద్ది సినిమా చూడగానే అర్ధరాత్రి సినిమా థియేటర్ నుంచే నా భావాలు అంటే స్పాట్ రివ్యూ నాకేమనిపిస్తుంది నా మనసులో అది చెప్పాను. ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. 1,00,000 వ్యూస్ వచ్చినాయి ఉదయం నిద్రలేచేటప్పటికే. అంత అద్భుతంగా ఆ రివ్యూ వెళ్ళిందని చెప్పాలి. అయితే ఎక్కడో నా మనసు పొరల్లో ఉన్నది పెద్ది గురించి ఇంకా నేను ఏదో చెప్పాలి అని నాకు అనిపిస్తోంది. ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తే బాగుంటుంది అనిపిస్తోంది. వాళ్ళకి చాలామంది చూసే ఉంటారు. చూసిన వాళ్ళు నేను చెప్పిన అభిప్రాయాలు కరెక్టా కాదా మీరు కామెంట్ల రూపంలో తెలియచేయండి. చూడని వాళ్ళు నేను చెప్పిన రివ్యూతో వాళ్ళకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. 2,00,000 మార్కుకు ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరిని కూడా సవినీయంగా వినమ్రంగా మనవి చేసుకుంటా ఉన్నా. సరే, పెద్దికి సంబంధించి డీటెయిల్ రివ్యూకి వెళ్దాం. పెద్ది ఒక గుర్తింపు లేని ఊరికి, అంటే కనీసం ఓటు కూడా ఉండదు, ఆ ఊరికి ఒక పేరు కూడా ఉండదు. సో నిజంగా ఉంటాయండి అని మనం అనుకోవచ్చు. లాస్ట్లో జస్టిఫై చేశారు. 18,000 తండాలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయంట. 18,000 ఉన్నాయంట భారతదేశంలో. వాళ్ళ కనీస సౌకర్యాలకు నోచుకునే పరిస్థితి వాళ్ళంతా కూడా. ఇవాళ చూడండి, ఉదాహరణకు మనం అడవి బిడ్డలు పవన్ కళ్యాణ్ గారు 70 ఏళ్ళుగా వాళ్ళకి కరెంట్ లేకపోతే వాళ్ళకి కరెంట్ ఇచ్చారు. అంటే 70 ఏళ్ళుగా అక్కడ మంత్రులు ఉన్నారు, అడవి బిడ్డలు ఇళ్ళకి వెళ్తున్నారు, మంత్రులందరూ కూడా ఓటు అడగడానికి వెళ్తున్నారు, వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, ఓటున్నా వాళ్ళకి సౌకర్యాలు. మరి ఓటు కూడా లేని కొన్ని మారుమూల తండాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎట్లా? సో కనీసం ఓటు లేకపోతే పట్టించుకునేవాడు ఉండడు. అలాంటి ఒక ఊరిని, ఆ సమస్యని, ఆ ఊరికి గుర్తింపు తీసుకురావాలి, తమను కూడా మనుషులుగా గుర్తించాలని ఒక ఆటగాడు పడే తపన. ఆటగాడు అంటే పెద్దిలో తను ఒక క్రికెటర్గా కనిపిస్తారు. క్రికెటర్ అంటే మట్టిలో మాణిక్యాలు ఉంటాయండి చాలా వరకు. ఇప్పుడు మనం ధోనిని చూస్తున్నాం, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను చూస్తున్నాం, అంతకంటే తోపులు ఉంటారండి. కాకపోతే వాళ్ళందరిని కూడా మనం ఆ గ్రామాల్లోకి వెలికి తీసే ఒక మెకానిజం భారతదేశంలో లేదు. అందుకే మనకి ఇన్ని కోట్ల మంది ఉన్నా కూడా మనకి పథకాలు రావు ఒలింపిక్స్లో. సో కాబట్టి ఇక్కడ పెద్ది ఈ సినిమాలో ఒక క్రికెటర్గా కనిపిస్తారు. నిజం చెప్పాలంటే కూలీ ఆటగాడు, కూలీ క్రికెటర్ అనమాట. అతనుని వేలం వేస్తూ ఉంటారు అతన్ని. సో అద్భుతమైన ప్రతిభ పాటవాలంటే క్రికెట్లు. కానీ రామ్ చరణ్ చూపించాడండి ఆ క్రికెటింగ్ షాట్స్ ఇలా కూడా కొట్టచ్చా అని. నటనే అది, కానీ అతను చేసిన ఆ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పాలి. సో రామ్ చరణ్ అక్కడ ఒక కూలీ ఆటగాడిగా కనపడతాడు. అతన్ని వేలం వేసుకుంటారు 2 జట్లు, అంటే విజయనగరం జట్టు, బొబ్బిలి. విజయనగరం బొబ్బిలికి మధ్య ఒక రైవల్రీ, క్రీడల్లో రైవల్రీ. ఆ రైవల్రీలో ఇతన్ని ఒక కూలీగా పరిగణిస్తారు. ఇతన్ని వేలం వేసి ఎవరు ఎక్కువగా పాడుకుంటే అతనికి ఆ డబ్బులు ఇచ్చి అతన్ని వాళ్ళ జట్టులో ఆడిపిస్తారు. అతను ఆడాడంటే ఇక 1 సైడ్ అనమాట షో. అలాంటి ఒక ఆటగాడు తన ఊరికి గుర్తింపు తీసుకురావటం కోసం 11 మంది కలిగిన దీంట్లో నేను రాణించలేను, సింగిల్గా అయితే రాణిస్తాను అని చెప్పేసి అనుకొని ఒక గురువు, గౌర్ నాయుడు అనే ఒక గురువు తన ఆట తీరు చూసి క్రికెట్లో నువ్వు కుస్తీలో అయితే ఇంకా అద్భుతంగా రాణిస్తావు, వస్తావా, నేర్పిస్తానంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అతను అక్కడికి వెళ్ళి నేర్చుకొని కుస్తీ ఆడి నేషనల్ లెవెల్కి వెళ్ళి ఏ రకంగా గుర్తింపు తీసుకొచ్చాడు. కుస్తీతో కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో మళ్ళీ రన్నింగ్లోకి ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఏం కోల్పోయాడు, ఏం సాధించాడు అనేదే ఈ సినిమా అని చెప్పాలి. సో ఓవరాల్గా చూస్తే కనుక రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూడాలి. ఇందులో మనం 1 నుంచి 10 వరకు మనం మాట్లాడుకుంటే, ఈ విజయంలో మనం 1 నుంచి 10 వరకు మాట్లాడుకోవాలంటే, 1వ నెంబరు దీనికి కారణం, 1వ కారణం రామ్ చరణ్, 2వ కారణం రామ్ చరణ్, 3వ కారణం రామ్ చరణ్, అలాగే 10వ కారణం కూడా రామ్ చరణే. 11 నుంచి మిగతా వాళ్ళ నెంబర్లు స్టార్ట్ అవుతాయి. అంటే ఎంత అద్భుతంగా చేశాడు ఆలోచించండి. రామ్ చరణ్ని మనం 3 రకాలుగా తన పెర్ఫార్మెన్స్ని చూడొచ్చండి. ఒకటి, తన నటన, ఏమి ఎమోషనల్ సీన్స్లో ఎంత అద్భుతంగా నటించాడంటే అంత అద్భుతంగా నటించాడు. రెండవది, తన బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయటం. సో మణికట్టు విరక్కొట్టుకున్నాడు, కంటికి దెబ్బ తగిలింది. సో చూసారా, ఇట్లా నరాలు చిట్లిపోయేలాగా, చిట్లిపోతాయేమో నరాలు, మొత్తం బాడీలోంచి నరాలు కనిపించేలాగా అంత ఫిట్నెస్ని మెయింటైన్ చేశారు రామ్ చరణ్ గారు. బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేశారు. ఒకటే ఆయన నటన అద్భుత. మనము రంగస్థలం చూస్తే మనకు ఎట్లాంటి అనుభూతి వస్తుందో అంతకు మించిన పర్ఫార్మెన్స్ చేశాడు ఇందులో. రెండవది, ఇతని బాడీని మేకోవర్ చేయడం అంత ఈజీ కాదండి. అంటే షూటింగ్ జరిగిన నాళ్ళు బాడీని ఎంత
అంత బలిష్టంగా ఉంచడం అనేది మామూలు విషయం కాదు. దానికి రామ్ చరణ్ పడ్డ కష్టం తెర మీద చాలా స్పష్టంగా కనపడింది. ఆ కష్టం స్పష్టంగా కనపడింది. సో ఇక మూడోది డాన్సులు, ఫైట్స్. వాహ్, ఏం చేశాడండి డాన్సులు చేశాడంటే మెగాస్టార్కి మించిపోయాడండి. ఎక్కడ అసలు ఆ బాడీలో గ్రేస్ ఉంటుందండి. ఏ స్టెప్ వేసినా అందం అండి, అది ఎంత అందంగా ఉంటుంది. సో అందులో ఇక బహుశా నేను అనుకుంటాను డాన్సుల్లో రామ్ చరణ్ గారిని బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. డాన్సులు చాలామంది చేస్తారు, చాలా అందంగా కూడా చేస్తారు. రామ్ చరణ్తో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా చేస్తారు, అల్లు అర్జున్ గారు బాగా చేస్తారు, హృతిక్ రోషన్ బాగా చేస్తాడు, ఇట్లా చాలామంది చేస్తారు. కానీ పర్ఫెక్షన్ ఉంటుంది చూసారా, స్టెప్ పర్ఫెక్షన్, గ్రేస్. ఇది నేను చెప్పిన మాట కదా, అల్లు అర్జున్ ఒక సందర్భంలో చెప్పారు. ఆ గ్రేస్ అనేది గ్రేస్గా బాప్ అని చెప్పాలి ఇతను. సో అంత అందంగా వేస్తాడు ఒక్కొక్క స్టెప్ని. సో ఆ డాన్సులు ఇరగదీశాడు. అలాగే ఫైట్స్ అంటే ఏం ఎఫర్ట్స్ పెట్టాడండి ఫైట్స్. ఒక పెద్ద పుల్లు వచ్చి మీద పడ్డట్టేనండి. ఆ మొదటి ఫైట్ ఉంటుంది, టార్చ్ లైట్ ఇట్లా అతను కనపడకూడదని టార్చ్ లైట్ నోట్లో పెట్టుకొని, సో ఆ ఫోకస్ వాళ్ళ మీద పడుతుంటే ఇతను కనపడ్డు కదా, ఆ రకంగా చేసిన ఫైట్స్. పెద్ద పులి వచ్చి మీద పడితే, మీద పడి పెద్ద పులి అట్లా రక్కేసి పట్టుకెళ్ళిపోతే ఎట్లా పట్టుకెళ్ళిపోద్దు అట్లా చేశాడండి. సో అద్భుతమైన ఫైట్స్ అనమాట. సో డాన్సులు, ఫైట్స్, ఎమోషన్, యాక్షన్, బాడీ బిల్డింగ్, ఇలాగా ఎటు చూసినా రామ్ చరణ్ మొత్తం ఈ షో మొత్తాన్ని తనే నడిపించాడని చెప్పాలి. ఒక్క మాటలు ఎంతమంది చెప్పారు, 1 నుంచి 10 వరకు ఆయన, 11 నుంచి మిగతా వాళ్ళు స్టార్ట్ అవుతారని చెప్పారు. సో మిగతా వాళ్ళ గురించి మాట్లాడు. ఆ తర్వాత రామ్ చరణ్ గారి తర్వాత అంత అద్భుతమైన స్కోప్ దొరికింది జగపతి బాబు గారి క్యారెక్టర్కి అని చెప్పాలి. చాలా చక్కగా చేశారు జగపతి బాబు. నాకెందుకు అంతఃపురంలో జగపతి బాబు కనిపించారు, ఇంత బాగా చేశారు జగపతి బాబు అనిపించింది. లాస్ట్లో జగపతి బాబు నటన కళ్ళల్లో నీళ్లు తెచ్చేస్తుంది అనమాట. సో అదే సినిమాకి టర్నింగ్ పాయింట్. జగపతి బాబే సినిమాకి ఇరుసు. ఆయన దగ్గర నుంచి రామ్ చరణ్లో కసి పెరగటము, ఆ కసి నుంచి రామ్ చరణ్ మరోవైపుకు వెళ్ళటం అనేది కీలకమైన పాయింట్ అక్కడే మొదలవుతుంది. కాబట్టి జగపతి బాబు గారికి క్యారెక్టర్ చాలా కీలకం. ఇక బొమ్మని రాని, రవి కిషన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ పరిధుల మేరకు తమ నటించారు. పెద్ద స్కోప్ లేదు వాళ్ళకి, అద్భుతంగా చేసే స్కోప్ ఏం లేదు, కానీ బట్ ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు. సో ఓవరాల్గా ఇక హీరోయిన్ జాన్వీ కపూర్, చాలామంది పెదవి విరుస్తున్నారు. వాస్తవం కూడా జాన్వీ కపూర్కి అంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నది ఏది కాదు, కొంచెం ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు కనపడింది. కానీ ఒకటి కొంచెం ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఇంకొంచెం ఎమోషనల్గా తీర్చిదిద్దుంటే, మొదటి నుంచి కూడా ఎమోషనల్గా తీర్చిదిద్దు. రంగస్థలంలో సమంత క్యారెక్టరు, పుష్పాలో రష్మిక క్యారెక్టరు అట్లా కనుక తీర్చిదిద్దుంటే, కొంచెం సాఫ్ట్గా తీర్చిదిద్దుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది నాకు. బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ని అలా పక్కకు పెట్టేస్తే మిగతా అంతా కూడా అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పాలి. రెండోది ఇక టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాలి. రత్నవేలి కెమెరా అద్భుతంగా ఉంది. తర్వాత ఏఆర్ రెహమాన్ కొత్త ఏఆర్ రెహమాన్ కనపడతారండి. ఎక్కడ రెహమాన్ కనపడ్డండి. రెహమాన్ పాత సినిమా వాసనలు ఏవి కనపడవు. సో రెహమాన్ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా కనపడింది నాకు. ఎందుకు కొత్తగా రెహమాన్ అయినా చేసింది ఇది అనేట్టుగా పాత సినిమా కాపీలు ఏం లేవు. ఒక డిఫరెంట్గా రెహమాన్ మ్యూజిక్ కనపడుతుంది. కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ కావచ్చు, యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన వాళ్ళని కావచ్చు, మనం అస్సలు వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలండి. ఎంత బాగా చేశారండి, ఎంత అద్భుతంగా చేశారు నిజంగా. యాక్షన్ కొరియోగ్రఫీలు ఆ కుస్తీకి సంబంధించి ఎవరు చేశారో తెలియదు, కానీ నాకు ఆ కుస్తీ సెకండ్ హాఫ్లో కుస్తీ సన్నివేశాలు వస్తాయండి. ఆ కుస్తీ సన్నివేశాలు ఉంటాయి, అసలు ఏమంటారు, ఇట్లా లేచి నిలబడతాం అనమాట. మనకి రామ్ చరణ్ పూంతాడు ఇక్కడ, అంత బాగుంటాయి, అంత చక్కగా తీశాడు. అసలుకి బహుశా నాకు తెలిసి ఒక ప్రొఫెషనల్ రెజ్లర్స్ని ఏమైనా పెట్టుకొని వాళ్ళ పర్యవేక్షణలు తీసినట్టుగా నాకు కనపడింది. కానీ చాలా అద్భుతంగా తీశాడు ఆ సన్నివేశాలని చెప్పాలి. సో ఆ తర్వాత ఇక మనం మాట్లాడుకోవాల్సింది బుచ్చిబాబు గారి గురించి. బుచ్చిబాబు గారు తను ఏదైతే అనుకున్నాడో ఆ సబ్జెక్ట్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. తను రామ్ చరణ్కి ఇంకొక 2 సన్నివేశాలు పడుంటే ఇది 2000 కోట్లు దాటి ఎక్కడికో వెళ్ళిపోయే సినిమా ఇది వాస్తవానికి. సో ఇంకొక 2 ఎమోషనల్ సన్నివేశాలు రామ్ చరణ్కి పెట్టుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. అయితే ఈ సినిమా నిడివి కొంచెం 3 గంటల 9 నిమిషాలకి వెళ్ళిపోవడంతో ఇంకా కొన్ని సన్నివేశాలు కట్ చేయాల్సి వచ్చింది. కట్ చేయకపోయి ఉంటే బహుశా నేను అనుకుంటా ఇది పార్ట్ 1 పార్ట్ 2 రెజ్లర్ వరకు పార్ట్ 1 పెట్టేసి ఆ పార్ట్ 2 మళ్ళీ ఇంకొకటి తీసుంటే పుష్ప 1 పుష్ప 2 లాగా బాగుండేదేమో అనుకున్నాను. ఎందుకంటే సినిమా కథ చెప్పడానికి ఆ సమయం సరిపోలేదు నిజం చెప్పాలంటే. ఇంకొంచెం ఆ బిట్స్ కట్ చేయకుండా వాటన్నిటిని పార్ట్ 2లో పెట్టి ఇంకొంచెం సినిమాని ఎస్టాబ్లిష్ చేసుంటే ఇంకా అద్భుతంగా ఉండేది అనిపించింది. ఏదేమైనా అంటే పెద్ద సినిమా ఓవరాల్గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పాలండి.
ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ. పెద్ది ఎందుకు చూడాలి అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. పెద్ది చూడాల్సిన మొట్టమొదటి కారణం అండి, రామ్ చరణ్ కోసం చూడాలండి. నిజంగా రామ్ చరణ్ పడ్డ కష్టం కోసం చూడాలండి. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఆ ఎమోషనల్ సన్నివేశాల్లో ముఖ్యంగా హాస్పిటల్ దృశ్యం ఒకటి ఉంటుంది, హాస్పిటల్ సన్నివేశం. అక్కడ రామ్ చరణ్ నటన కావచ్చు, జగపతి బాబు గారి మరణం తర్వాత రామ్ చరణ్ గారు చేసిన ఫైట్ కావచ్చు, అంటే అది ఫైట్ సీక్వెన్సే కానీ అదొక యాక్షన్ సీక్వెన్స్ లాగా కనపడుతుంది, కానీ అది కూడా ఎమోషనల్ అండి, హై వోల్టేజ్ ఎమోషనల్ సన్నివేశం అండి. రామ్ చరణ్ గారు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేశాడు ఆ సన్నివేశాల్లో. సో ఇలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గారు పెర్ఫార్మెన్స్ని ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలండి, ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్. నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి, 10 రంగస్థలాలు కలవాలి, అన్ని సన్నివేశాలు ఉన్నాయండి ఇందులో. రంగస్థలంలో మనం చూసాము కొన్ని చోట్ల రంగస్థలంలో ఎమోషనల్ సన్నివేశాలు అండి, అంతకు మించిన సన్నివేశాలు అండి. సెకండ్ హాఫ్ మొత్తం హై వోల్టేజ్ అలా సాగుతుంటుందండి. సో అద్భుతం. రామ్ చరణ్ గారికి ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి అసలు జాతీయ అవార్డు ఇవ్వకపోతే జాతీయ అవార్డుల పాపం అవుతుంది, అంత అద్భుతంగా చేశాడు. ఇక రెండవ కారణం, పెద్ది పాన్ ఇండియా సందేశాత్మక సినిమా అండి. సో క్రీడలను ప్రోత్సహించాలి. మన దేశంలో ఏం జరుగుతోంది, ఫస్ట్ సందేశాలు ఏమున్నాయి అని చెప్తా. ఒకటి, మన దేశంలో మనం ఆటలు ఆడుతున్నారు పిల్లలు. ఏం ఆటలు ఆడుతున్నారు? పబ్జీలు ఆడుతున్నారు, సో క్యాండీ క్రష్లు ఆడుతున్నారు, మొబైల్లో ఆడుతున్నారు గేమ్స్ కాదు, మైదానాల్లో ఆడాలి ఆటలు. సో ఈ మైదానాల్లో ఆడే తత్వం పోయింది. సో దాన్ని మళ్ళీ తీసుకురావాలంటే ఖచ్చితంగా సో ఇలాంటి సినిమాలు మోటివేట్ చేస్తాయని చెప్పాలి. మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్కి వెళ్ళండి అని చూపించాడు. ఇదొక సందేశం. రెండవ సందేశం, 18,000 గ్రామాలకు గుర్తింపు లేవట. ఆ 18,000 గ్రామాల గుర్తింపు లేదన్న ఒక అంశాన్ని దేశానికి ఆయన చాటాడు. ఈ సినిమా ద్వారా దేశానికి ఒక సందేశం ఇచ్చాడు. సో భారత ప్రభుత్వం కూడా వీటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. మూడోది ఎంత మోటివేషనల్ అంటే, మళ్ళీ పుడతామా ఏంటి అంటాడు. ఇదే అండి ఆత్మ, సినిమా ఆత్మ ఏంటి తెలుసు, ఇదే డైలాగు, మళ్ళీ పుడతామా ఏంటి అంటాడు. మళ్ళీ పుడతామా ఏంటి అనే డైలాగు నుంచే అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. ప్రతిదీ ఈ జన్మలోనే చేసేయాలి, ఈ జీవితం ఉన్నది ఒకటే జీవితం, ఈ జీవితంలో మనం సాధించి తీరాలి అనేది మొత్తం సినిమా మొత్తం చూస్తేనండి ఆ డైలాగు ప్రతి సందర్భంలో తగులుతూనే ఉంటుందండి. తగలటం ఎందుకంటే ఆ రకంగా ఒక మోటివేట్ చేయటం అనమాట. ఈ జన్మలో మనం సాధించాల్సింది సాధించి తీరాలి, ఈ జీవితం మీకు ఎందుకు అంటే కొన్ని డైలాగులు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే చావాలని కాదురా, ఇలా బతకకూడదని నా పోరాటం అంటాడు జగపతి బాబు. ఇలాగా ఇంత నీచమైన బతకకూడదని అంటాడు అనమాట. ఇలాంటి డైలాగులు చాలా ఉంటాయండి. ఒక హై ఇంటెన్సిటీ కలిగిన సినిమాగా మనం చూడాలి. సో ఇది రెండోది, నేను చెప్పినట్టు పాన్ ఇండియా సందేశాత్మక సినిమా. ఇక మూడోది, ఈ సినిమాకి సంబంధించి ఎవరు చూడాలంటే ప్రతి పిల్లాడికి ప్రతి తల్లిదండ్రి చూపించాలి ఈ సినిమాని. ఎందుకంటే వాళ్ళలో స్ఫూర్తి రగలాలంటే ఈ సినిమాని ప్రతి తల్లిదండ్రి ప్రతి పిల్లాడికి చూపించాలి. సో పిల్లలు ఈ మధ్యకాలంలో టీవీలకు మొబైళ్ళకు అడిక్ట్ అవుతున్నారు కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ సినిమాని పిల్లలకి తీసుకెళ్ళి చూపించండి. కసి తపన రగులుతుంది అనమాట. అసలుకి లాస్ట్ 45 నిమిషాలండి లిటరల్లీ ఏడ్చేస్తాం. ఆయన అసలుకి గుండె బరువు ఎక్కిపోతుందండి. నిన్న రాత్రి నేను రివ్యూ చెప్పేటప్పుడు కూడా నాకు ఎనర్జీ సరిపోలేదండి. ఏదో ఒక తెలియని బాధతో గుండెంతా బరువు ఎక్కిపోయిందండి. సో అంతలా రామ్ చరణ్ గారు గుర్తుండిపోయారండి. రాత్రంతా అదే నాకు మైండ్లో గెలికేస్తూ ఉంది. ఇప్పుడు కూడా కూర్చొని ఆఫీస్కి వచ్చిన తర్వాత దీని గురించి నేను మరింత కొంచెం ఎక్కువ చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు చూడండి, నెగిటివ్ రివ్యూస్ చాలామంది చెప్తా ఉన్నారు, బట్ అవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెగిటివ్ రివ్యూస్ ఎందుకు చెప్తారు? ఇవాళ చూడండి, అందరు వెళ్ళేసి ఇక్కడ మైకులు పెట్టి ప్రతి చోట పబ్లిక్ బైట్స్ తీసుకుంటారు కాబట్టి కొంతమంది నెగిటివ్ రివ్యూర్లు నెగిటివ్గా చెప్పాలి. రామ్ చరణ్ అంటే ద్వేషం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఉన్నాడు అనుకోండి, రామ్ చరణ్ గారిని డౌన్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ పెరుగుతారు అని ఒక భావన. సో అదే సమయంలో వైసీపీ వాడు, అదే సమయంలో ఇట్లా ఇంకొక ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేసి మేము రామ్ చరణ్ ఫ్యానే కానీ ఎంతో మేము డిసప్పాయింట్ అయ్యాము, కొంచెం ల్యాగ్ ఉంది, ఇలాంటి చెత్త మాటలని కబుర్లు చెప్తూ ఉంటారు. ఈ సినిమా మన భారతదేశం అవార్డులు పంపించాల్సిన సినిమా అండి. అంతర్జాతీయ స్థాయిలో అవార్డు
అవార్డులకు తెలుగు ఒక రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్ని ఏదైనా పంపిస్తే పెద్దిని పంపించాలి. సో అంత అద్భుతమైన ఇంటెన్సిటీ ఉన్న సినిమా. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. మీరు చూసి మీరు నిర్ణయించుకోండి. ఈ రివ్యూలను ఎవరిని ఈవెన్ నన్ను కూడా నమ్మద్దు. మీరు ఎందుకు చూడాలంటే ఒకటి రామ్ చరణ్ గారి కష్టం మీకు కనపడుతుంది కదా, ఈ కష్టం కోసం వెళ్ళి చూడండి సినిమాని. నిజంగా మీకు నచ్చిపోతాడు రామ్ చరణ్ కనపడ్డు, ఇక్కడ పెద్ది మాత్రమే కనపడతాడు. దయచేసి మీరు థియేటర్లకు వెళ్ళి చూడండి. ఏ నెగిటివ్ రివ్యూస్ని నమ్మకండి. అద్భుతమైన సినిమా, అవార్డు విన్నింగ్ సినిమా, దేశం మొత్తం గర్వించే సినిమా పెద్ది అని చెప్పాలి. దేశం గర్వించే నటుడు రామ్ చరణ్ అని చెప్పాలి. రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా అవార్డులు రివార్డులతో రామ్ చరణ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో తండ్రిని మించిన తనయుడు ఇప్పటికే అయ్యాడు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. చిరంజీవి గారిని మరిపించేశాడండి. చిరంజీవి గారు ఎక్కడ కనపడ్డాడు మనకంటే, చిరంజీవి గారు లాగా చేస్తున్నాడు, చిరంజీవి గారు లాగా చేస్తాడా అనుకునే రోజుల నుంచి చిరంజీవిని మించిపోయాడు. డాన్స్లో మించిపోయాడు, ఫైట్స్లో మించిపోయాడు, యాక్షన్లో మించిపోయాడు అనుకునేంతగా రామ్ చరణ్ గారు చేశారండి. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారు. మీరు పడ్డ ప్రతి కష్టం స్క్రీన్ మీద, తెర మీద అద్భుతంగా కనపడింది రామ్ చరణ్ గారు. మీకు హ్యాట్స్ ఆఫ్. ఒక అభిమానులుగా చాలామంది కాలరెత్తుకునేలా మీరు చేశారంటే మీ కష్టానికి, మీ డెడికేషన్కి, మీ క్రమశిక్షణకి హ్యాట్స్ ఆఫ్.